నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు ఏం చేయాలి? నమ్మిన వాళ్ళేమో బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఇక్కడ చదవండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకుంటారో వాళ్ళంతా కూడా ఆయన బలలో చేయివేయాలి. ఇది అవునా కాదండి? ఒక్క నిమిషం ఆగండి. నేను చదువుతాను, మీకు ఎందుకు కంగారు? నాకు కంగారు, ఎందుకంటే గంటన్నర సమయం ముందు వెళ్ళిపోవాలి. అక్కడ ఏమని రాస్తుంది? ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఆయన బలలో చేయివేయాలి. ఆయన బలలో చేయివేయటం అంటే ఏంటి? ఆయన రొట్టెని ద్రాక్షారసాన్ని తీసుకోవాలి. అక్కడ రాసింది, ఇప్పుడు చూడండి. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా, చాలు, నేను ఆయన బలలో చేయి వేస్తాను వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళలో కూడా కొంతమంది తగ్గిపోయారు. ఓకే, మంచిది. మనమంతా బల్లా తీసుకుంటున్నాగా. బల్లా తీసుకున్న వాళ్ళంతా ఏం చేయాలి? అక్కడ ఉంది, ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎవరైతే ఆయన రొట్టెని తిని ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తం తాగుతారో ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రకటిస్తారంట. మరి నేను ఆయన మరణాన్ని, ఆయన సువార్త నేను ప్రకటిస్తున్నాను. ఒకసారి చేతులు ఎత్తండి. గట్టిగా 10 ఉంటాయి. మరి మిగతా వాళ్ళంతా దేంట్లో ఉన్నారనుకుంటున్నారు? మీరు నమ్మినా వ్యర్థమే, బాప్తిసం తీసుకున్నా వ్యర్థమే, మీరు బల్లలో చేయి వేసినా వ్యర్థమే, మీరు ఇంకా పాపులే. ఆయన రొట్టె ద్రాక్ష రసం మనం తీసుకుంటామంటే ఆయన మరణాన్ని ప్రకటించాలి. మీరు ఎందుకు ప్రకటించట్లేదు? అయ్యా నేను ప్రకటించట్లేదంటే నేను పాస్టర్ని కాదు, నేను సువార్తికుడిని కాదు, నేను రెవరెండర్ని కాదు, బిషప్ని కాదు అని అనుకుంటున్నారు. సువార్త ప్రకటించడానికి వాళ్ళు అక్కర్లేదు. బైబిల్లో క్లియర్గా రాసి పెట్టాడు దేవుడు. ఒకసారి చదవండి. 1 దినవృత్తాంతములు రాసిన గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం. సర్వభూజనులారా యెహోవాను సన్నతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ఇక్కడ ఓ రెవరెండ్లారా అని లేదు, ఓ పాస్టర్లారా అని లేదు, ఓ సువార్తికులారా అని లేదు, ఓ మగోళ్ళారా అని లేదు, ఆడోళ్ళారా అని లేదు. సర్వభూజనులారా అనుదినము ఆయన సన్నతించాలి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించాలి. మరి మీరంతా ప్రకటించట్లేదు అంటే మీరు ఇంకా దొంగలే, మీరు ఇంకా వ్యభిచారులే, మీరు ఇంకా త్రాగుబోతులే, మీరు ఇంకా తిరుగుబోతులే. నేను ఇలాగే మాట్లాడతాను. ఎందుకు అలా అంటున్నా అంటే నేను అనట్లా, వాక్యం చెప్తుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. అర్థమైందండి? ఆయన